హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సిఎస్ఓ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సిఎస్ఓ అంటే సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్. ఇది తెలుగులో దీన్ని జాతీయ గణాంక కార్యాలయం అంటారండి. ఈ సిఎస్ఓ అనేది మే 2, 1951లో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఏర్పాటు చేశారు. ఇది ఎక్కడ అంటే న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇప్పుడు ఈ సిఎస్ఓ గురించి మనం ఎందుకు డిస్కస్ చేద్దామంటే, ఈ సిఎస్ఓ అనేది ఆర్థిక వ్యవస్థను మూడు ప్రధాన రంగాలుగా మరియు 13 ఉపరంగాలుగా డివైడ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు వాటి గురించి మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్ సిఎస్ఓ. మూడు ప్రధాన రంగాలు అన్నాం కదండి. మూడు ప్రధాన రంగాల గురించి. ఓకే, ఫస్ట్ వన్ ప్రాథమిక రంగం. సెకండ్ వన్ ద్వితీయ రంగం. థర్డ్ వన్ తృతీయ రంగం. ఈ మూడు రంగాలుగానే సిఎస్ఓ అనేది డివైడ్ చేయడం జరిగిందండి. ఈ ప్రాథమిక రంగంలో మళ్ళీ సబ్ టాపిక్ అంటే ఉపరంగాలు. అంటే సిఎస్ఓ అనేది మూడు ప్రధాన రంగాలు, 13 ఉపరంగాలను ఏర్పాటు చేయడం జరిగింది కదండి. ఇలా 13 ఉపరంగాల్లో సిఎస్ఓ ప్రాథమిక రంగం నుంచి 4, ద్వితీయ రంగం నుంచి 3, తృతీయ రంగం నుంచి 6 అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. వాటి గురించి ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ప్రాథమిక రంగం. ఓకే, ప్రాథమిక రంగం. ఈ ప్రాథమిక రంగం అండి, ఫస్ట్ అండి వ్యవసాయం మరియు పశు సంపద గురించి ఉంటుందండి. వ్యవసాయం మరియు పశు సంపద. ఓకే, సెకండ్ అండి అటవీ సంపద. ఓకే, అటవీ సంపద. మూడు వచ్చేసండి మత్స్య సంపద లేదా చేపల సంపద అని కూడా అనుకోవచ్చు అండి. చేపల సంపద. ఓకే, థర్డ్ వన్ వచ్చేసి గనులు క్వారీలు. ఓకే, దీన్ని మనం ప్రాథమిక రంగం అంటామండి. సో ఇప్పుడు మనం ద్వితీయ రంగం గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ద్వితీయ రంగంలో అండి 3 ఉపరంగాలు ఉన్నాయండి. ఫస్ట్ వన్ తయారీ రంగం. ఓకే, తయారీ రంగం అనేది మళ్ళీ 2 రంగాలుగా ఉంటాయండి. ఒకటి రిజిస్టర్డ్ తయారీ రంగం, ఇంకోటి అన్రిజిస్టర్డ్. ఓకే, తర్వాత నెక్స్ట్ అండి నిర్మాణ రంగం. ఓకే, ఈ నిర్మాణ రంగం కూడా మళ్ళీ 2 అండి. పట్టణ నిర్మాణ రంగం, గ్రామీణ నిర్మాణ రంగం. ఓకే, తర్వాత థర్డ్ వచ్చేసి విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా. ఓకే, సిఎస్ఓ అనేది 3
ప్రధాన రంగాలు ఏర్పాటు చేశారు. అందులో ఒకటి ప్రాథమిక రంగం. ప్రాథమిక రంగం గురించి ఇంతకుముందు చెప్పాం. ఇప్పుడు ద్వితీయ రంగం. ఈ ద్వితీయ రంగంలో 3 ఉపరంగాలు ఉంటాయి. అందులో ఒకటి తయారీ రంగం, నిర్మాణ రంగం, విద్యుత్, గ్యాసు, నీటి సరఫరా. ఇప్పుడు థర్డ్ దాని గురించి చూసుకుందామండి. థర్డ్ది వచ్చేసి తృతీయ రంగం. తృతీయ రంగం. ఓకే, ఈ తృతీయ రంగంలో అనేది 6 ఉపరంగాలు ఉంటాయండి. ఓకే, ఇప్పుడు వాటి గురించి క్లియర్గా చూద్దాం. ఫస్ట్ వన్ వర్తకం, హోటల్ అండ్ రెస్టారెంట్. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి రవాణా, సమాచారం, నిల్వలు. ఓకే, థర్డ్ వన్ వచ్చేసి బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్. ఓకే, ఫోర్త్ వన్ వచ్చేసి ప్రజాపాలన, ఫిఫ్త్ వన్ వచ్చేసి ఆర్థిక సేవలు, సిక్స్త్ వన్ వచ్చి ఇతర రిమైనింగ్ సేవలని. ఇలాగ సిఎస్ఓ అనేది 3 ప్రధాన రంగాలు. ఈ 3 ప్రధాన రంగాలు కలిపి మళ్ళీ 13 ఉపరంగాలుగా డివైడ్ చేయడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇందులోకి వెళ్ళి ఎగ్జామ్ పాయింట్ ఇంపార్టెంట్ అండి. ప్రాథమిక రంగం, దీన్ని ఎట్లా రాస్తా అంటే వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు, ప్లస్ గనులు, క్వారీలు అని రాస్తారండి. గనులు, క్వారీలు అని రాస్తారు. అలాగే పారిశ్రామిక రంగం అంటే ద్వితీయ రంగం, ప్లస్ గనులు, క్వారీలు అండి.